ఇటీవల కాలంలో ఏ ఉద్యోగానికైనా అది ప్రభుత్వ రంగమైన ప్రైవేట్ రంగమైన ఇంటర్వ్యూ అనేది ఒక తప్పనిసరైనటువంటి విభాగంగా అభ్యర్థుల ఎంపికల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలన్నింటిలోనూ ఇంటర్వ్యూ దాదాపుగా ఇటీవల జరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఇప్పుడు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 మొదలైన పరీక్షలకు కూడా ఇంటర్వ్యూ ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూ అనగానే కొన్ని ప్రశ్నలు అడుగుతారు, దానికి సమాధానాలు చెప్పాలి, ఆ సమాధానాలు ఖచ్చితంగా చెప్పకపోతే మార్కులు వేయరేమో అనే భయాందోళనలు అభ్యర్థుల్లో ఉండటం సహజం. ఇంటర్వ్యూలో ప్రధానంగా పరిశీలించేది అభ్యర్థి యొక్క పర్సనాలిటీ ట్రైట్స్ అంటే మూర్తిమత్వ లక్షణాలు. వివిధ సన్నివేశాల్లో అభ్యర్థి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలను పరిగణలోకి తీసుకుంటూ ఆయా ఉద్యోగాలకు అభ్యర్థి సరిపోతాడా లేదా అనే విషయాన్ని బోర్డు పరిశీలిస్తుంది. ఉదాహరణకు గ్రూప్ 1 లాంటి పరీక్షలో గ్రూప్ 1 లాంటి ఉన్నత ఉద్యోగానికి సరిపోయే భావోద్వేగ నియంత్రణ మొదలైనవి అభ్యర్థిలో ఉన్నాయా లేవా అని పరిశీలించడానికి దాదాపు 30 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగే అవకాశం ఉంది. అదే ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగాల సమాహారమైనటువంటి సివిల్ సర్వీసెస్లో సుమారుగా 45 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగిన సందర్భాలు ఉన్నాయి. అదే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉద్యోగము యొక్క బాధ్యతలు మొదలైన విషయాల ఆధారంగా ఇంటర్వ్యూ అనేది దాని సమయం అనేది నిర్ణయించబడుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూలో మరలా ఎక్కువ మార్కులు పొందేందుకు విపరీత స్థాయిలో ప్రిపేర్ అవుతూ పుస్తకాలు చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే తప్పొప్పుల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోరు. ఈ విధమైన తప్పొప్పుల్ని పరిగణలోకి తీసుకోకపోవటం వల్ల వారు ఎంత నాలెడ్జ్ని కలిగి ఉన్నా కానీ మూర్తిమత్వ లక్షణాలు అనేవి సరిగా లేవనే ఉద్దేశంతో బోర్డు తరచూ వారికి మార్కులు తక్కువ వేస్తూనే ఉంటుంది. అందుకనే అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇంటర్వ్యూలో కూడా అత్యధిక మార్కులు సాధించుకుని అంతిమ విజేతగా నిలబడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఆ నేపథ్యంలోనే ఇంటర్వ్యూలో ఎటువంటి తప్పులు అభ్యర్థులు చేస్తూ ఉంటారు, వాటిని పరిహరించడం ఎలా అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇంటర్వ్యూకి పిలువబడిన అభ్యర్థి ఆ డోర్ దగ్గరికి ఇంటర్వ్యూ బోర్డు ఉన్నటువంటి డోర్ దగ్గరికి వచ్చే విధానంలో కూడా కొన్ని పాజిటివ్ కదలికలు ఇవ్వడం ద్వారా బోర్డు యొక్క మంచి అభిప్రాయాన్ని కలగజేయచ్చు. బేసిక్గా ఈ ఇంటర్వ్యూలో బాడీ కదలికలు అనేవి కీలక పాత్ర పోషిస్తుంటాయి. అందుకని ఇప్పుడు ఒక అభ్యర్థి ఏ విధంగా క్లోజ్డ్ డోర్ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డు దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలి, అలాగే ఓపెన్ డోర్ ఉన్నటువంటి ఇంటర్వ్యూ బోర్డు దగ్గర ఏ విధంగా ప్రవర్తించాలనేది మనం పరిశీలించాలి. సో అభ్యర్థి ముందుగా ఆ డోర్ దగ్గరికి చేరి వాళ్ళు పిలిచినా సరే మనం ఎప్పుడు కూడా మన ప్రజెన్స్ని తెలియజేస్తూ ముందుగా డోర్ని నాక్ చేయాలి. అలా నాక్ చేసేటప్పుడు మరీ ఎక్కువ శబ్దము రారాదు, మరీ తక్కువ శబ్దము రారాదు. అలాగే మరలా ఏదైనా సమాధానం బోర్డు నుంచి వస్తుందని ఆశించకుండా డోర్ని తెరిచి అభ్యర్థి లోనకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇలా ప్రవేశించేటప్పుడు అభ్యర్థి తల మాత్రమే బయట పెట్టడం, కొంచెం డోర్ ఓపెన్ చేసి అటు ఇటుగా అనుమానాస్పదంగా చూడటం, ఇటువంటి ప్రవర్తన ఏముండకూడదు. నేరుగా డోర్ మొత్తాన్ని ఓపెన్ చేసి తన బాడీని ప్రజెంట్ చేయాలి. అలా ప్రజెంట్ చేస్తూనే బోర్డును చూసి చిన్న నవ్వుతోటి మే ఐ కమ్ ఇన్ సార్ అని అడగాలి. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, వాళ్ళు పిలిచిన బోర్డులోకి వెళ్తూ కూడా మనం మే ఐ కమ్ ఇన్ సార్ అని ఎందుకు అడగాలి సార్ అని అడుగుతుంటారు. ఎస్, కరెక్ట్. వాళ్ళు పిలిచినా సరే మన ప్రజెన్స్ అక్కడికి వస్తుందని చెప్పటం అనేది మన కనీస ధర్మం. అందుకని ఇందాక డోర్ నాక్ చేసినా అలాగే లోనకి ఎంటర్ అయ్యేటప్పుడు మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగినా మనం దానిలోని భాగం. మే ఐ కమ్ ఇన్ సార్ అని అడిగిన తరువాత వారి సమాధానం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. నేరుగా మే ఐ కమ్ ఇన్ సార్ అని అడుగుతూ లోనకి అభ్యర్థి ప్రవేశించేసేయచ్చు. ఆ విధమైన జాగ్రత్తను ముందుకు తీసుకుంటూ అభ్యర్థి అలా ప్రవేశించేటప్పుడే 2 యాక్టివిటీస్ నిర్వహించాలి. ఒకటి, తన కోసం కేటాయించిన చైర్ ఎక్కడుంది అని వితిన్ ఆ 2-3 సెకండ్స్లోనే అభ్యర్థి పరిశీలించుకోవాలి. రెండవది, ఆ బోర్డుని విష్ చేసేటువంటి పద్ధతిని నేర్చుకోవాలి. అంటే వస్తూ ఉండగానే మే కమిన్ సార్ అని అయిపోయిన తర్వాత వస్తూ ఉండగానే చైర్ని చూసుకుని చైర్ వైపు వెళ్తూనే గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ సర్స్ అని నవ్వుతూ సంబోధిస్తూ ఆ చైర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్వ్యూలో బోర్డులో ఎంతమందిని విష్ చేయాలనేది కూడా అభ్యర్థుల నుండే సహజ సందేహం. ఒకటండి, ఇంటర్వ్యూకి సారథి చైర్మన్. జనరల్గా మధ్యలో ఆ ఉన్నటువంటి మెంబర్స్ మధ్యలో కూర్చుంటారు.
అలాగే అభ్యర్థి రాగానే తొలి స్టెప్ అతని నుంచే ఉంటుంది లేదా ఆమె నుంచి ఉంటుంది. అందువల్ల దాని గురించి పెద్ద ఆందోళన పడకుండా మధ్యలో ఉన్నవారిని విష్ చేయొచ్చు. అయితే మిగతా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి విష్ చేయాల్సిన అవసరం లేదు. ఇది జనరల్గా అక్కడికి వెళ్ళి అందరికీ గుడ్ మార్నింగ్ అని చెప్తుంటే అదే స్కూల్ పిల్లలాగా ఉంటుందే తప్ప ఒక గ్రూప్ 1, 2 స్థాయిలో ఆశించే అభ్యర్థి స్థాయిలో ఉండదు. అందువల్ల ఆ చైర్మన్ గారిని గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని విష్ చేసిన తర్వాత మిగతా అభ్యర్థుల్ని చిరునవ్వుతో చూస్తే చాలు, అక్కడికి ఆ ఫార్మాలిటీ పూర్తయినట్లే. ఆ చైర్ ఏదైతే మీకోసం కేటాయించబడిందో ఆ చైర్ దగ్గర నుంచుని వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఆ చైర్ ఏదో తమకే కేటాయించినట్టుగా నిర్ణయించుకుని వారు తొందరపడుతుంటారు. అలాంటివి ఏమీ చేయకూడదు, రైట్. ఆ తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వారు కూర్చోమనేంత వరకు వెయిట్ చేయండి. అలా వెయిట్ చేస్తూ వారి యొక్క స్పందన ఏమిటి అనేది గమనిస్తూ ఉండండి. కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో అభ్యర్థి యొక్క సమయస్ఫూర్తిని పరిశీలించేందుకు అలాగే నుంచోపెట్టే ఇంటర్వ్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయేమో అని ముందస్తుగానే మానసికంగా రెడీ అవ్వటం అనేది చాలా కీలకమైనటువంటి విషయం. అదేవిధంగా తర్వాత 2-3 ప్రశ్నలు అయిన తర్వాత అయినా ఖచ్చితంగా చైర్మన్ గారో ఎవరో ఒకరు మెంబర్ కూర్చోమని కోరతారు. అప్పుడు కూర్చుంటూ థ్యాంక్ యూ సార్ అని ఆ కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలి. ఆ విధంగా కుర్చీలో కూర్చునే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీ. అదేవిధంగా కుర్చీలో కూర్చునేటప్పుడే కుర్చీకి నడిభాగం అంటే మధ్య వరకు కూర్చుని వెనక్కి ఆనుకోకుండా ఉన్నట్లయితే బాడీలో అటెంటివ్నెస్ అనేది ఎక్కువగా చూసేవారికి కనపడుతుంది. అది పాజిటివ్ సైన్స్ ఎదుటి బోర్డుకి అందజేస్తుంది. అలా కాకుండా కొంతమంది అభ్యర్థులు వెనక్కి విరగబడి కూర్చుంటారు. ఆ తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు మరలా ముందుకు వస్తుంటారు. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ సిగ్నల్స్ని బోర్డుకి అందజేస్తుంది. అందువల్ల మీరు ఎలా అయితే వెళ్ళి కూర్చున్నారో ఆ సీట్లో అదే ఒక 20 నిమిషాల నుండి 15 నిమిషాల నుండి ఓపికగా అలా కూర్చోవటం అనేది కూడా శారీరక నియంత్రణలో ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో భాగమే అని అభ్యర్థులు గుర్తించాలి. అదేవిధంగా కూర్చునేటప్పుడు 90 డిగ్రీల కోణంలో కాళ్ళు ఉండాలి. ఆ కాళ్ళని ఎక్స్ ఆకారంలో కానీ లేదా చైర్ కిందకి 2 కాళ్ళని నెట్టేసి కూర్చోవటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఈ తప్పిదాల వలన బోర్డుకి కొంత తెలియకుండానే మన బాడీలోంచి నెగిటివ్ సిగ్నల్స్ ప్రసారం అవుతూ ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు కూర్చునేటప్పుడు ముందుగానే జాగ్రత్తగా చర్యలు ఇట్లాంటివి తీసుకోవాలి. అలాగే కొంతమంది అభ్యర్థులు బోర్డు ముందున్న టేబుల్ మీద వాళ్ళ బ్యాగులు, ఫైళ్ళు ఇలాంటివి పెడుతూ ఉంటారు. అలాంటివి ఏమీ కూడా పెట్టకూడదు. ఒకవేళ లేడీస్ ఎవరైనా బ్యాగులు తీసుకుని వెళ్తే తాము కూర్చున్న చైర్ పక్కనే ఫ్లోర్ పైన పెట్టుకోవాలి. అంతే తప్పించి దాన్ని ఎదురు ఉన్నటువంటి టేబుల్ మీద పెట్టరాదు. ఫైల్ లాంటివి తీసుకెళ్తే కాళ్ళ మీదనే అడ్డంగా పెట్టుకుని దాని మీద మీ చేతులు పెట్టుకోవడం ద్వారా చాలా వరకు బాడీ లాంగ్వేజ్లో ఉన్న నెగటివ్నెస్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు ఈ సిట్టింగ్ పోస్చర్ చాలా కీలకమైనదని గుర్తించండి. అదేవిధంగా చాలామంది అభ్యర్థులు తెచ్చుకున్నటువంటి ఫైల్ని నలిపేస్తూ ఇలా చేతులన్నీ బిగించేసుకుంటూ నెర్వస్నెస్ను ప్రదర్శిస్తారు. అలాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీగా, రిలాక్స్డ్గా, ఓపెన్ హ్యాండ్స్ తోటి ఫింగర్స్ అన్ని క్యాజువల్గా వదిలేసి మీరు తెచ్చుకున్న ఫైల్ మీదో, ఒకవేళ ఫైల్ తెచ్చుకోకపోతే మీ థైస్ మీదనో వాటిని అలా ఫ్రీగా వదిలేసి కంఫర్టబుల్గా, ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఆ బోర్డు ఇంకా చూడటం అనేది ముఖ్యంగా చేయవలసినటువంటి పని. చాలామంది అభ్యర్థులు ఈ సిట్టింగ్ పోస్చర్లో మొదట 5 నిమిషాలు నేను చెప్పినట్టు కూర్చున్నా కానీ తర్వాత కాలంలో మరలా సీట్ వెనక్కి వెళ్ళిపోవటం, సీట్లో మెల్లిగా వెనక్కి కదలికలు చేయటం లేదా ముందుకు కదలికలు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ బోర్డు చాలా ఇరిటేటివ్గా ఫీల్ అయ్యే సన్నివేశాల్లో ఇది ఒకటి. అందువల్ల అభ్యర్థులు ఇంటర్వ్యూ అయ్యేంతవరకు అదే రీతిలో వెన్నుముకను నిలబెట్టి కాళ్ళు రెండుని క్లిప్లో చూపించినట్టుగా 90 డిగ్రీల్లో పెట్టి ఇంటర్వ్యూని కంఫర్టబుల్గా పూర్తి చేసినట్లయితే బాడీ నుంచి వెళ్ళవలసినటువంటి పాజిటివ్ సిగ్నల్స్ పర్ఫెక్ట్గా బోర్డుకి రీచ్ అవుతూ ఉంటాయి. అందువల్ల అభ్యర్థులు ఈ జాగ్రత్త కూడా తీసుకోవాలి. అదేవిధంగా సందర్భోచితంగా నేను ఇప్పుడు ఎలా అయితే చేతులు కదుపుతున్నానో అదే రీతిలో మీరు కూడా చేతులు కదుపుతూ సన్నివేశాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మరి ఈ స్థాయిలో చేతులు లేపటం కానీ ఇలా పెద్దగా హావభావాలు ప్రదర్శిస్తున్నట్టు కానీ ఉండటం బోర్డుకి దృష్టిలో అంత మంచి పాజిటివ్ ఫీలింగ్ వెళ్ళదు. అందువల్ల అభ్యర్థులు ఇలాంటి చర్యలన్నింటినీ కూడా తీసుకుంటూ చర్యలు తీసుకోవాలి. అలాగే కొంతమంది సెంటిమెంట్ అవనండి, మరొకటి అవనండి, ఈ చేతికి 4-5 ఉంగరాలు పెడతారు, ఇక్కడ దారాలు కడుతుంటారు. ఇలాంటివి ఎన్నో విషయాలు ఉంటాయి. అవన్నీ కూడా తీసేయండి. ఏదో సెంటిమెంట్ ఉంటే మీ జేబులో పెట్టుకెళ్ళండి, ఆ ఉంగరం కాపాడుతూనే ఉంటుంది. లేదా ఈ తాళ్ళు ఉన్నా కానీ వాటిని ఫుల్ హ్యాండ్స్తో కవర్ చేయండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
ఆ బోర్డులో ఉన్న అందరికీ మీ పట్ల ఒక రకమైన మంచి సదభిప్రాయం కలుగుతుంది. సో అభ్యర్థితో ఆ విధంగా చైర్లో కంఫర్టబుల్గా కూర్చున్న తర్వాత ఇక అనుకున్నట్లుగానే వివిధ విషయాల మీద చర్చలు జరగవచ్చు, లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరగవచ్చు, ఇలాంటి ఒపీనియన్స్ అడగవచ్చు. ఇలాంటివన్నీ ఇంటర్వ్యూలో కామన్. అవన్నీ కూడా జాగ్రత్తగా అభ్యర్థి ఆన్సర్ చేస్తూ ఎప్పటికప్పుడు కాపాడుకోవాల్సింది చిరునవ్వు. ఆ చిరునవ్వు అనేది చాలా కీలకమైంది. ఇంటర్వ్యూలో ఫేస్ అంతా సీరియస్గా పెట్టుకుని చూస్తుంటే మార్కులు తగ్గే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఏం చెప్తున్నా సరే ఉన్నంతలో హ్యాపీగా లైవ్లీగా చెప్తున్నట్టు ఉండటం ద్వారా చాలా చక్కని మార్కులు గెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి బాడీ లాంగ్వేజ్లో ఒక కీలకమైన అంశం చిరునవ్వుతో ఆ బోర్డు మెంబర్లు అడుగుతున్న దాన్ని ఆన్సర్ చేస్తూ కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఎటువంటి టెన్షన్ లేనటువంటి కళ్ళను మీరు ప్రదర్శిస్తూ కూల్గా ఉన్నట్లయితే దాదాపు మీ 50% ఆఫ్ ఇంటర్వ్యూ సక్సెస్ ఆ స్టేజ్లోనే అయిపోయినాయి. నేను ఎప్పుడూ చెప్తున్నాను, మీరు ఎన్ని ప్రశ్నలకు ఆన్సర్ చెప్పారు అనేది అసలు ఒక పాయింటే కాదు. ఎందుకంటే ఆల్రెడీ మీ నాలెడ్జ్ టెస్ట్ ఇంతకుముందే కంప్లీట్ అయిపోయింది. ఆ టెస్ట్లోంచి విజయం పొంది ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు ఇక ఆలోచించుకోవాల్సింది వీళ్ళని ఇంప్రెస్ చేయటం ఎలా, అలాగే ఈ ఉద్యోగానికి తగిన లక్షణాలు నాలో ఉన్నాయని ఎగ్జిబిట్ చేయటం ఎలా, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఇప్పుడు 10 ప్రశ్నలకి 10టికి మీరు సమాధానం తెలియదని చెప్పడం వల్ల నష్టం లేదు. చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఒక బోర్డు ఒక ప్రశ్న అడగానే పైకి చూస్తూ ఉంటారు, ఆన్సర్ అక్కడ ఏదో పైన రాసినట్టుగా, లేదా ఇటు పక్కన చూస్తారు, కొంతమంది ఇలా నేల వైపు చూస్తుంటారు. ఇలాంటి కదలికలు ఏవి కూడా మీరు చేయకూడదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏ మెంబర్ అయితే అడిగారో ఆ మెంబర్ కళ్ళల్లోకి చూడలేని పరిస్థితి ఏదైనా ఉంటే అతని పక్కనే షోల్డర్ నుంచి మీరు చూస్తూ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూస్ రీడర్స్ టీవీలో న్యూస్ రీడర్స్ ఎలా చదువుతారు అన్నది గమనిస్తే ఎదురుగా వాళ్ళు మనం ఇక్కడ బోర్డు మెంబర్ అలాంటి వాళ్ళే అనుకుని వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ప్రదేశం షోల్డర్ మీదుగా చూస్తూ ఉంటే అప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. ఆ విధంగా చూడటం ద్వారా ఎటువంటి భయాందోళనలు కనపడినట్టుగా ఉంటుంది, హోందాగా ఉంటుంది. ఎప్పుడు కూడా సైకాలజీ బాడీ లాంగ్వేజ్ కానీ కంటిలో కళ్ళు నిలిపి చూసే వాళ్ళలో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఉంటుంది, సెల్ఫిష్నెస్ తక్కువ ఉంటుంది అని సైన్స్ చెబుతుంది. అందువల్ల మీరు అలాంటి వ్యక్తులని చెప్పడం ద్వారానే ప్రభుత్వ ఉద్యోగులకు మీరు సరైన వ్యక్తులు అనే భావన బోర్డులో కలగాల్సి ఉంటుంది. అందువల్ల ఈ చర్యను మీరు తక్షణం ఆ విధంగా ప్రదర్శిస్తూ కళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం అనేది అవసరం. ఇలా నేల చూపులు చూడటం అనేది అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ చిహ్నము. అందువల్ల మీకు ఏ సమాధానం తెలియకపోయినా ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోండి. మ్యాక్సిమం ఒక 10 సెకండ్లకు మించి గ్యాప్ ఉంటే బోర్డు మెంబర్లు ఆ క్వశ్చన్ స్కిప్ చేసి ఇంకో క్వశ్చన్కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. దానివల్ల నష్టం మీకు, ఎందుకంటే మీ సమాధానం ఏంటో తెలియలేదు వాళ్ళకి. అందువల్ల మీకు ఏదైనా సమాధానం తెలియనప్పుడు సారీ సార్ నేను చెప్పలేకపోతున్నా అని మంచి మనసుతో చెప్పినట్టుగా ఉంటే వాళ్ళు ఎన్ని చెప్పలేకపోతున్నా అయినా సరే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూస్తుంది మీలోని నిజాయితీని కానీ మీరు ఏం ఆన్సర్ ఇచ్చారని కాదు. మీకు తెలుసా లేదా, తెలిస్తే చెప్పండి, తెలియనప్పుడు చెప్పండి. చాలామంది అభ్యర్థులు అనవసరంగా టైం అంతా వేస్ట్ చేసుకుంటూ పైకి చూస్తూ పక్కకు చూస్తూ ఆ బోర్డుకి వాళ్ళకి సహనం చనిపోయేలాగా చేస్తారు. ఎందుకంటే రోజుకి 20 మందిని వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఎంత సమయంలో వాళ్ళు ఆ అభ్యర్థుల్ని భరించాల్సి ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఈ చర్య ఒకటి తీసుకోండి. ఈ విధంగా మీరు ఆన్సర్లు చెప్పేటప్పుడు మీ బాడీ లాంగ్వేజ్ క్లియర్ కట్గా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు అభిప్రాయం కాదు, మీ శరీరం వ్యక్తం చేస్తున్నట్టుగా మీ ముఖ కవళికలు ఎప్పటికప్పుడు తెలియచేయాలి. అలాగే చాలామంది అభ్యర్థులు ఏదైనా సమాధానాన్ని చెప్పలేనప్పుడు ఫంక్ అయిపోయి కళ్ళు మూసేసుకుని నాలుగు బయట పెట్టేసి ఇలా 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 ప్యానిక్ అయిపోతూ ఉంటారు. అలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పులు అందరం చేస్తాము. అందువల్ల ఒకవేళ తప్పు చెప్పారని మీకు అనిపిస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోన్ అవ్వకండి. వెంటనే సారీ సార్ నేను ఇందాక మీకు చెప్పిన ఆన్సర్ తప్పని నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని చెప్తే చాలు. వాళ్ళలో నీకు కావాల్సిన ఆ నిర్భయత్వం, నిజాయితీ, ఇవి మనకు కావాల్సిన ఒక ఉద్యోగం. రేపు డిఎస్పీ అయినాక రకరకాల ఒత్తిళ్ళు రావచ్చు, డిప్యూటీ కలెక్టర్ అయినాక రకరకాల ఒత్తిళ్ళు రావచ్చు. వాటన్నిటిలోంచి నువ్వు బయటపడాలంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు కావాల్సింది, నిర్భయత్వం, నిజాయితీ. ఈ క్యారెక్టర్స్ ఎక్కడ కనపడుతున్నాయి? ఇక్కడ బోర్డులో క్వశ్చన్ అడగగానే వాళ్ళకి అర్థమైపోద్ది నువ్వు చేస్తున్నటువంటి బిహేవియర్. అందువల్ల ఈ విధంగా కూడా కేర్ తీసుకుని ఆన్సర్లు చెప్పాలి. ఇలాంటి మెళకువలు కొన్నిటిని పాటించినట్లయితే మీరు చెప్తున్నటువంటి ఆ సమాధానాలు చాలా ఎఫెక్టివ్గా బోర్డు మెంబర్కి రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఒక మంచి ఒపీనియన్ని ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది. సో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ విధంగా 20-25 నిమిషాల పాటు వివిధ విషయాల మీద చర్చలు పూర్తయిన తర్వాత అభ్యర్థిని చైర్మన్ ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్తారు. అది చెప్పగానే అప్పటి వరకు అభ్యర్థులు
కొంచెం ముళ్ళ మీద కూర్చున్నట్టు ఫీల్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అభ్యర్థులు ఉన్నారు. ఈ ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒక్కసారిగా చైర్లోంచి లేచి పక్కకి వెళ్ళిపోతారు. నిజానికి మనం అంతసేపు భరించినందుకైనా సరే బోర్డుకి మనం థ్యాంక్స్ తెలియజేయాలి. దట్ ఈజ్ మొట్టమొదటి విషయం. అందుకని థ్యాంక్ యూ సర్స్ అని ఒక చక్కని సంబోధన అనేది వీళ్ళల్లో ఉండాలి. ఆ తర్వాత మనం పరిశీలనలోకి తీసుకోవాల్సింది ఏమిటి అంటే, బోర్డు వెళ్ళమనగానే వెంటనే ఇందాక ఈ క్లిప్లో చూపించిన రీతిగా వెళ్ళకూడదు. ఒక్కసారి అభ్యర్థి నేను ఇప్పుడు చూస్తున్నట్టుగానే మిగతా మెంబర్లందరినీ కళ్ళతో చూడాలి. అలా పలకరింపు చాలు, ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ ఎఫెక్షనేట్ వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత అలా చూస్తూనే లేచి నిలబడాలి. మిగతా మెంబర్లందరినీ చూస్తూనే లేచి నిలబడాలి. ఆ తర్వాత ఒకసారి చైర్మన్ వైపు చూసి గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఈవినింగ్ అని ఇందాక ఎలా అయితే చెప్పారో అలాగే థ్యాంక్ యూ సార్ అని చైర్మన్ గారికి చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చైర్మన్తో మొదలవుతుంది ఇంటర్వ్యూ, మెంబర్స్కి అందజేయబడతాడు అభ్యర్థి. ఆ తర్వాత క్లోజింగ్ పాయింట్ కూడా చైర్మన్తోనే ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గ్రహించి ఒకసారి చైర్మన్ వైపు చూసి తల జస్ట్ బౌ యువర్ హెడ్ థ్యాంక్ యూ సార్ అని అలా కళ్ళు మూస్తూ నవ్వుతో గనక చెప్పేసి వెంటనే అక్కడే తిరగకూడదు, బ్యాక్ బోర్డుకి చూపకూడదు. ఒక స్టెప్ లెఫ్ట్ ఆర్ రైట్కి తీసుకుని తరువాత అక్కడ బ్యాక్ తిరిగి మీ డోర్ ఉన్న వైపు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్త చాలామంది తీసుకోరండి. అలాగే కొంతమంది అభ్యర్థులు ఈ టెన్షన్తో కానివ్వండి ఇతరత్ర కానివ్వండి వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైతే తెచ్చుకున్నారో అవి అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతారు. మళ్ళీ అడావుడిగా వెనక్కి వస్తారు. ఇక్కడే మీ కాన్షియస్ పనిచేయాలి. రేపు మీరు గవర్నమెంట్ ఉద్యోగులు అయిన తర్వాత అనేక పొలిటికల్ ఒత్తిళ్ళు, పబ్లిక్ ఒత్తిళ్ళతో పనిచేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా ఇంత చిన్న బ్యాగ్నే మర్చిపోయిన వాళ్ళు రేపు అక్కడ కాన్షియస్ ఎలా పనిచేస్తుందని ఆలోచించండి. అందువల్ల వెళ్ళబోయేటప్పుడే ముందుగానే అసలు అందుకనే మీరు వీళ్ళందరూ బ్యాగులు అవి తీసుకెళ్ళొద్దు, ఓన్లీ 1 ఫైల్ తీసుకెళ్ళండి. ఒకవేళ తీసుకెళ్ళినా అన్నీ నీట్గా మళ్ళీ తీసుకుని వెళ్ళాలి. అలాగే అభ్యర్థులు వచ్చేసే మరొక తప్పు, డోర్ని ఓపెన్ చేసి వెళుతూ మళ్ళీ ఆ డోర్ని మెల్లిగా వేయరు, అట్లాగే వదిలేసి వెళ్ళిపోతారు. దానికి ఉండే ఆ పుషర్ వల్ల వెంటనే దబామని డోర్ క్లోజ్ అవుతుంది. అది లోన్ ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇరిటేషన్ క్రియేట్ అవుతుంది. అందువల్ల ఈ జాగ్రత్త తీసుకోండి. మెల్లిగా మీ బాధ్యత బయటకు వెళ్తూ ఆ డోర్ని క్లోజ్ చేయటం అనేది కూడా మీ యొక్క బాధ్యత అని గుర్తించండి. ఎంతో కష్టపడితే కానీ గ్రూప్ 1, 2 ఇంటర్వ్యూ స్థాయికి రాలేము. మీరు ఈ విధంగా ఈ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూకి వచ్చారంటేనే చాలా గొప్ప విషయము. అందువల్ల అభ్యర్థులారా ఈ ఒక్క ఇంటర్వ్యూని కూడా జాగ్రత్తగా ఎదుర్కొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం.